వడ్డే ఉబన్న బ్రిటిష్ దొరలను గడగడలాడించిన మహాధీరుడు అని ఆయన ఆశయాలను సాధిద్దామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కమిట్టల శ్రీనివాసులు అన్నారు. నేడు పట్టణంలోని బీ క్యాంప్ సమీపంలో బీసీ భవన్ నందు ఏర్పాటు చేసిన స్వతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఓబన్న జయంతి కార్యక్రమం నిర్వహించారు. స్వాతంత్ర ఉద్యమంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యాధిపతిగా చేసిన వడ్డే ఓబన్న బ్రిటిష్ పాలకులకు ఎదురొడ్డి నిలిచారని, ఆయన స్ఫూర్తితో బీసీలందరూ వారి హక్కుల కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మద్దూరు రాంబాబు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని తెలుగుదేశం పార్టీ అధికారికంగా నిర్వహించడం శుభ పరిణామమని, అందుకు కూటమి పార్టీ నేతలు, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉపరి శివన్న, ఆర్య కటిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణజీరావు, టీడీపీ వ్యస్త సాధికార కమిటీ జిల్లా అధ్యక్షులు పీచి వెంకటేష్, ఆర్య కటిక సంఘం జిల్లా అధ్యక్షులు శివాజీ, నాగేష్, వివిధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పుడు ప్రభుత్వ ఆమోదం కూడా లభించింది. ప్రభుత్వ ఆమోదము వల్ల ఈ యొక్క వడ్డెర సమస్యలు బయటికి వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. వడ్డేరులు సుమారుగా 40 సంవత్సరాలుగా వాళ్ళు డినోటిఫైడ్ ట్రైబ్స్ కింద ఉన్నారు, మరి క్రిమినల్ ట్రైబ్స్ కింద ఉన్నారు. వారిని ప్రభుత్వము మరి ఎస్సీ జాబితాలో చేర్చాలని వడ్డేర్ల డిమాండ్ సుమారుగా 50 సంవత్సరాలుగా ఉంది. కర్నూలు జిల్లాలో ఉన్న 3 డిఎన్టీ హాస్టళ్లను ప్రభుత్వము మూసివేసింది. వాటిని వెంటనే తెరిపించాల్సిందిగా కర్నూలు జిల్లా తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. మరియు వడ్డేర్లో శ్రామికులు బండలను పిండి చేసి మరి వచ్చిన చిన్న చిన్న రాళ్లతో దేవాలయాలు అయితేనేమి, రోడ్ల కంకర్లు తయారు చేయడం అయితేనేమి, మరి వసతి గృహాలను నిర్మించడం అయితేనేమి, ప్రైవేటు గృహాలను నిర్మించడం అయితేనేమి, ఇది యొక్క శ్రమ చాలా గొప్పది. ఈ శ్రమకు వరకు ఎక్కడ దేవాలయాలు ఉన్నాయో, ఎక్కడ ప్రాజెక్టులు ఉన్నాయో, ఎక్కడ గృహాల నిర్మాణం ఉన్నాయో అక్కడికి మరి మహిళలు పిల్లలతో సహా వెళ్ళి అక్కడ గృహాలను నిర్మిస్తుంటారు.